టెక్నాలజీ ఈ రోజుల్లో ప్రతి రంగంలోనూ వేగంగా ప్రవేశించి మన జీవితాలను సులభాంతరం చేస్తుంది. దానిని సరిగ్గా వినియోగిస్తే అద్భుతమైన ఫలితాలు సాధ్యమవుతాయి. వ్యవసాయ రంగంలో కూడా కొత్త టెక్నాలజీలను ఉపయోగించి రైతుల కోసం అనేక ఆధునిక పరికరాలను తయారు చేశారు. అయితే ఈ పరికరాలు చాలా ఖరీదైనవి కావడంతో ప్రతి రైతు వాటిని కొనుగోలు చేయడం సాధ్యం కాదు. అలాంటి చిన్న మధ్య తరహా రైతులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. రైతులు ఈ పరికరాలను సులభంగా కొనుగోలు చేయగలిగేలా 50% సబ్సిడీ అందిస్తుంది. దీనికోసం రైతులు అవసరమైన పత్రాలు, జిరాక్స్‌లను జతచేసి స్థానిక వ్యవసాయ విస్తరణాధికారులకు ఏఈఓ వద్ద దరఖాస్తు చేసుకోవాలి. ఇటీవల సంగారెడ్డి జిల్లా కంగి మండలం రైతులకు ప్రభుత్వం గొప్ప శుభవార్తను అందించింది. ఇప్పటివరకు రైతులకు వ్యవసాయ పరికరాల కొనుగోలు పెద్ద భారంగా ఉండేది. కానీ ఈ సబ్సిడీ పథకం ద్వారా ఆ భారాన్ని ప్రభుత్వం సగానికి తగ్గించింది. ఉదాహరణకు ఒక రోటావేటర్ అసలు ధర ₹1,00,000 అని అనుకుంటే ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా రైతులకు కేవలం 50,000కు మాత్రమే చెల్లించాలి. మిగిలిన 50,000ను ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది. ఇతర కేటగిరీ రైతులకు 40% సబ్సిడీ పొందుతారు. అంటే అదే రోటావేటర్ వారికి ₹60,000 ఖర్చవుతుంది. మిగిలిన 40,000 సబ్సిడీ వస్తుంది. ఇలా రైతులకు తక్కువ ఖర్చుతోనే ఆధునిక పరికరాలను సులభంగా పొందగలుగుతున్నారు. ప్రస్తుతం సబ్సిడీతో రైతులు కొనుగోలు చేయగలిగే పరికరాల జాబితాను కూడా ప్రకటించారు. వాటిలో 461 బ్యాటరీ స్ప్రేయర్లు, 61 పవర్ స్ప్రేయర్లు, వివిధ రకాల పంపులు, 22 రోటావేటర్లు, 6 సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్లు, 38 డిస్క్ హారోలు, కల్టివేటర్లు, కేజీ వీల్స్, 7 పవర్ వీడర్లు, 2 బ్రష్ కట్టర్లు, 2 పవర్ టిల్లర్లు, 4 మొక్కజొన్న షెల్లర్లు, ఒక స్ట్రా బ్రేలర్ ఉన్నాయని ఏవో హరీష్ పవర్ తెలిపారు. ఈ పథకం కింద దరఖాస్తు చేయాలంటే రైతులకు కొన్ని పత్రాలు సమర్పించాలి. అవి ఆధార్ కార్డ్, పాస్ పుస్తకం, బ్యాంక్ ఖాతా వివరాలు, ట్రాక్టర్ ఆర్సీ జిరాక్స్, సాయిల్ హెల్త్ కార్డ్, రైతు ఫోటోలు. ఈ పత్రాలను క్లస్టర్ ఏఈఓ లేదా మండల వ్యవసాయ అధికారికి సమర్పించి దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకం వల్ల చిన్న రైతులు కూడా ఆధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగించుకునే అవకాశం పొందుతున్నారు. దీని వలన పంట దిగుబడి పెరుగుతాయి, ఖర్చు తగ్గుతుంది, సమయం ఆదా అవుతుంది. ఒకప్పుడు పొలానికి మందు పిచికారీ చేయడానికి రైతుకు గంటల తరబడి శ్రమించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు డ్రోన్ల సహాయంతో ఆ పని కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుంది. అందుకే రైతులు కూడా టెక్నాలజీకి అనుగుణంగా అడుగులు వేసి ముందుకు వెళ్తే మరింత మంచి దిగుబడిని సాధించవచ్చు.